కేంద్రంలో మోదీ షా ఆధ్వర్యంలో బీజేపీ దూసుకుపోతా ఉంది. ఏ రాష్ట్రంలో ఏమాత్రం ప్రభావం చూపగలిగి ఏ పార్టీతో సంబంధం లేని మంచి పాపులారిటీ ఉన్న వారిని మాత్రం అసలు వదలటం లేదు. ఇప్పటికే ఇలా 14 మందిని రాజ్యసభ సీట్లు ఇచ్చి రాజ్యసభ పంపించింది బీజేపీ. తమిళనాడులో మనం చూస్తూనే ఉన్నాం, కళ్ళ ముందే కమల్ హాసన్ని ఎలాగా లాగేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆల్రెడీ ఖుష్బు కూడా ఆ పార్టీలోనే ఉంది. ఎవరైతే ప్రజల్లో బాగా పాపులారిటీ కలిగి ఉన్నారో వారిని మాత్రం వదలడం లేదు బీజేపీ. ఇక తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బాగా పాపులర్ అయిన వ్యక్తి చిరంజీవి. సినిమాల ద్వారా చిరంజీవికి బీజేపీ కేంద్రం రాజ్యసభ ఆఫర్ చేసింది అనే వార్తలు ఇప్పుడు మీడియాలో మరొకసారి బాగా వైరల్ అవుతా ఉన్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చిరంజీవిని కలవడంతో ఈ అనుమానాలకి మరింత బలం చేకూరుతా ఉంది. అయితే చిరంజీవి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా? బీజేపీ ఇచ్చే రాజ్యసభ ఆఫర్ని అంగీకరిస్తారా అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఆయన ప్రజారాజ్యం పెట్టారు, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశారు, ఆ తర్వాత రాజకీయాల నుంచి బయటకు వచ్చేసాను, ఇక నేను రాజకీయాల్లోకి రాను అని కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. తమ్ముడు జనసేన ఉన్నా కూడా జనసేనకి మద్దతు అయితే ప్రకటించారు, కానీ ప్రచారం కానీ అలాంటి కార్యక్రమాల్లో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అసలు ఎలాంటి కార్యక్రమాల్లో పార్టీ వ్యవహారాల్లో లేరు. సీరియస్గా సినిమాలు చేసుకుంటా ఉన్నారు. తాజాగా బీజేపీ అయితే మంచి ఆఫర్ ఇచ్చింది. కేవలం రాజ్యసభకే కాకుండా కేంద్ర మంత్రిని చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాపులారిటీ ఉన్న వ్యక్తుల్ని బీజేపీ వదులుకోదు. ఇప్పటికే ఉత్తరాది మొత్తం బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఒక రాష్ట్రం మినహా. ఇక దక్షిణాది రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యంగా బీజేపీ జెండా రెపరెపలాడాలి అనేది అమిత్ షా, మోదీ లక్ష్యం. ఆ తర్వాత ఎలాగూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకతో పాటుగా కేరళ కూడా వదలదు. అయితే ఈ ప్రాంతాల్లో బాగా ఇన్ఫ్లుయెన్స్, ప్రజల్ని ప్రభావితం చేయగలిగే ఫాలోయింగ్ ఉన్న వ్యక్తుల కోసం వెతుకుతా ఉన్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి వార్తలు బాగా వైరల్ అవుతా ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. బీజేపీ నుంచి కూడా రాజ్యసభ టికెట్ ఇచ్చే వరకు కూడా వారు ఇలాంటి ప్రకటనలు చేయరు. కమల్ హాసన్ విషయంలో కూడా అదే జరిగింది. చిరంజీవి రాజ్యసభకు వెళ్ళడానికి అంగీకరిస్తారా లేదా అనే విషయం రాబోయే కొద్ది రోజుల్లో వెలుగులోకి వస్తుంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.